గత వైసీపీ ప్రభుత్వంలో ముంబైకి చెందిన బాలీవుడ్ నటిని ఇబ్బందులకు గురిచేసిన ఘటనపై మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా స్పందించారు. బాలీవుడ్ నటి చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లుగా తెలిపారు. బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఓ బడా పారిశ్రామికవేత్తను కాపాడేందుకు అప్పటి సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షణలో ఓ ఐపీఎస్ అధికారి ఆ నటిని చిత్రహింసలకు గురిచేయడం చూస్తుంటే చాలా బాధనిపించిందన్నారు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇవాళ చాలా చూసాం. చాలా అసభ్యకరంగా, జుగుప్సాకరంగా మరి వాళ్ళు చేసినటువంటి ప్రవర్తనలు చూసాం. మరి ఒక కేసులో అప్పుడే పైకి వస్తున్నటువంటి ఒక ఫిల్మ్ స్టార్ని కాదాంబరి అనే ఆవిడని తీసుకొచ్చి రకరకాలుగా హింసించారని చెప్పి పేపర్స్లో చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. రాష్ట్ర పరువుని ఇంత దిగజార్చారు. నేషనల్ లెవెల్లో ఆల్రెడీ అన్ని రకాలుగా కూడా దిగజారు. చివరికి దీంట్లో కూడా దిగజార్చినటువంటి పరిస్థితి చూసాం. దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతోంది. డీటెయిల్గా వాళ్ళంతా కూడా వర్కౌట్ చేస్తున్నారు. బడా పారిశ్రామికవేత్తను కాపాడటం కోసం స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం సజ్జల రామకృష్ణారెడ్డి గారు పర్యవేక్షణలో ఒక ఐపీఎస్ అధికారి ఇష్టారాజ్యంగా చేసి వాళ్ళని హింసించారని చెప్పి న్యూస్ పేపర్లో వాళ్ళు ఇచ్చినటువంటి సంభాషణ కూడా చూడడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. ఎవరిని కూడా ఇందులో వదిలిపోయే సమస్య.